ఎంత దీన స్థితిలో, అల్పమైన స్థితిలో, బీద స్థితిలో, దరిద్ర స్థితిలో నువ్వు ఉన్నా, పిచ్చిక లాంటి జీవితం నీదైనా, అల్పమైన జీవితం నీదైనా, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చేసరికి నీకు సపోర్ట్ దొరుకుతుంది. బీదవాడువా అయితే నీకు దేవుని మందిరంలో సపోర్ట్ దొరుకుతుంది. న్యాయం జరగలేదా అయితే నీకు దేవుని మందిరంలో న్యాయం జరుగుతుంది. అభివృద్ధి చెందలేకపోతున్నావా అయితే నువ్వు దేవుని మందిరంలోకి వస్తేనే అభివృద్ధి చెందగలుగుతుంది. ఎందుకో తెలుసా? పిచ్చుకులకి నివాస స్థలము దేవుని మందిరం. తల్లిదండ్రులు విడిచిపెట్టారా, స్నేహితులు విడిచిపెట్టారా, బంధువులు విడిచిపెట్టారా, ఉన్న ధనం పోయిందా, బలహీనలు పట్టావా, రోగంతో ఉన్నావా, బలహీనమైపోయావా, ఇక ఎవరు నీకు తోడుగా లేరా, అల్పమైన జీవిగా అయిపోయావా, అయితే మందిరమే నీకు నివాసస్థానం. ఎన్నిక లేని వాడిని బలమైన జనాంగముగా దేవుడు చేయగలడు. దేవుడికి స్తోత్రం చెప్పండి బిడ్డలు. ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా చేయగలడు దేవుడు. మీకు తెలుసా ఎందుకు దేవుని మందిరాన్ని ఇష్టపడతాం తెలుసండి?